శైలేష్, ఇంటర్నెట్ లేదు. ఎందుకు రావచ్చావు? ఏం లేదురా, ఇంట్లో ఇంటర్నెట్ లేదు కదా, బయటకు వస్తే ఆడుకుందామని. సరే ఆగురా, ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చెప్పేసి వస్తా. బాయ్ అమ్మా. సరే ఓకేరా, రాలా వెళ్దాం. ఓకేరా. అరే మనం ఇద్దరే ఉన్నాం కదరా, ఇంకోళ్ళు ఉంటే బాగుండేది కదా. ఎవరున్నారు? అరే మన మనోజ్ గారు ఉన్నారు. పిలుద్దాం. వాళ్ళ ఇల్లు ఎక్కడ? రే వాడు చూడటానికి మన మనోజ్ గారు లాగా ఉన్నాడు కదా. అవునరా, ఆగొకసారి పిలుద్దాం. ఇటురా. అరే ఏం ఆడుతున్నావు? ఫ్రీ ఫైర్. కనిపించట్లేదా? అరే ఫోన్ లేదు కదరా. ఏంట్రా నువ్వు ఫ్రీ ఫైర్ పిక్చర్ అయిపోయావేంటి? సరే కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే మహేష్ వాళ్ళు ఇల్లు తెలుసా? తెలుసురా. సరే అయితే పద వెళ్దాం. సరే రండ్రా. ఇటు పక్కకి ఎక్కడికి రా, అటు. ఇదేనా ఇల్లు? అందాక నుండి ఇదే చూస్తున్న కొంప తీసి ఇదేనా ఇల్లు? ఇదే అనుకుంటా. అరే అసలు నీకు తెలుసా తెలీదా? అరే కన్ఫామ్ రా, ఇదేరా ఇల్లు. నువ్వు ఒక పంచి నువ్వు. సరే ఏదైతే అది రా, పదండి. మహేష్, ఎవర్రా మీరంతా? మీ ఫ్యాన్స్ అన్నా. ఇది ఎప్పుడు పెట్టారు నాకు తెలియకుండా? ఇప్పుడే పెట్టాం. ఇప్పటికిప్పుడు ఎలా పెట్టారు నా పర్మిషన్ లేకుండా? అంటే అది ఓకే, బట్ ఎనీవేస్ మీరు నా ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి మీకు ఏం కావాలి? చందా కావాలా? వెళ్ళి మేనేజర్ నుంచి తీసుకోండి. అన్నా అన్నా ఎలా? ఏంటమ్మా ఏం కావాలి? చేసిన ఓవర్ యాక్షన్ చాలే కానీ ఆగండి, వస్తున్నా. బాయ్ అమ్మా. అరే ఇప్పుడు వచ్చాం కానీ ఏం చేద్దాం? అరే నన్ను ఎందుకు పిలిచారు? నా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నారు. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నావురా. ఓకే బాయ్, నా మూడు పోయింది, నేను వెళ్ళిపోతున్నా. అరే ఓకే బాయ్, సాయంత్రం వచ్చాయి. సరే ఇవన్నీ అయ్యేలాగా లేవు కానీ ఓకే బాయ్, నేను కూడా వెళ్తున్నా. ఎలాగో సాయంత్రం వస్తాం కదా. బాయ్ బాయ్. ఏంటిది టైం అయిపోయింది ఇంకా రాలేదు?
ఇదారా టైము ఇప్పుడు వచ్చేదా. అరే నాకు ఒక చిన్న పని ఉంది, అందుకే లేట్ అయ్యాము. మనం ఏదన్నా విఐపీసా పంచువాలిటీ ఫాలో అవటానికి? సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం? నన్ను అడుగుతావేంట్రా, నేను ఏదన్నా దేవుడినా? తమ్ముడు ఈ సోడ్ అంటే ఎందుకులే కానీ మనం పాయింట్ కొట్టాం ముందు. చెప్తాను ఆగు. సరే మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. మాకేం గేమ్స్ రావు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఏదైనా గేమ్స్ నేర్పిస్తే నేర్చుకుంటాం. ఏం గేమ్స్ ఉన్నాయి? హాయ్, ఏం చేస్తున్నారు? నార్మల్గానే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నార్మల్గా ఆడుకోవడానికి వచ్చేది. అందుకే క్లైమేట్ ఎలా ఉంది? ఇదంతా సరే కానీ ఇప్పుడు అర్జున్గా మంచి గేమ్ చెప్పు. వాళ్ళకి నేర్పించి మనం ఆడుకోలేదు. ఏ గేమ్ ఆడదు? ఏంటి ఏదో అంటున్నారే? రే నేను ఎలా కనిపిస్తున్నాను? డంప్స్లాట్స్ అంటే ఏంటి? ఆగు చెప్తాను. అరే ఏం లేదురా, 2 టీంలు ఉంటాయి. టీమ్ ఏ టీమ్ బి. టీమ్ ఏ నుంచి టీమ్ బికి ఒకరు వస్తారు. టీమ్ బి వచ్చిన వారికి ఒక మూవీ పేరు ఇస్తారు. వారి టీంకి వెళ్ళి యాక్టింగ్ చేస్తాడు. ఒకవేళ టీమ్ ఏ వాళ్ళు గెస్ట్ చేస్తే వాళ్ళకి 1 పాయింట్, లేకపోతే టీమ్ బి వాళ్ళకి 1 పాయింట్. గేమ్ ఎండ్ అయ్యే లోపలికి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే అలా విన్నర్స్. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది కాలేదు. సరే ఏదో ఒకటి చేద్దాం పదండి. అరే అక్కడికి రా, మన పాత ప్లేస్కి వెళ్ళిపోదాం పరా. హలో పెడితేలి ఎలాగొన్నా? ఏ హాయ్ హాయ్ హాయ్, ఇంత వద్దు 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 వద్దు. వీళ్ళు వచ్చింది నా కోసం కదా. సర్లే ఎవరు చూడలేదు కదా. రే మౌర్యా, చెప్పన్యా. ఏంట్రా ఎప్పుడు లేని బయటకు వచ్చారు అందరూ? నార్మల్గా బయటకు వచ్చామన్యా. మీరు ఆడుకోవడానికి వచ్చారా బయటికి? మేము మనుషులు కాదా, మేము బయటకు ఆడుకోవడానికి రాకూడదా? బాగానే ఎక్స్ట్రాలు కానీ ఏం ఆడతారేటి? డంప్స్లాట్స్ ఆడుతున్నాం. నువ్వు కూడా రాన్యా. హాయ్ హాయ్. ఏరా అందరు ఇక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు? మేము ఆడుకోవడానికి వచ్చామన్యా. ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? మా లీడర్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్యా. మీ లీడర్ ఎవర్రా? నేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంతే బాగానే, కానీ అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి. ఒక అంకుల్ అక్కడ ఆడద్దన్నారన్యా. ఏం చేయాలో తెలియక కూర్చున్నాం. మీరేం చేశారా? అక్కడ ఆడద్దు అనడానికి మమ్మల్ని. కొంచెం ఆడలేను కానీ మీరు ఏదో చేశారని తెలిసిపోయింది, చెప్పండి అది.
నేను చెప్తానన్నయ్య. చెప్పు. అన్నయ్య పొద్దున్న వచ్చామన్నయ్య. శైలేష్ ఏమో బ్యాటింగ్ చేస్తున్నాడు అన్నయ్య, మౌర్య ఏమో బౌలింగ్ చేస్తున్నాడు అన్నయ్య, మిగతా వాళ్ళందరూ ఫీల్డింగ్ చేస్తున్నారు అన్నయ్య. వికెట్ కీపింగ్ ఎవరు చేస్తున్నారు? చెప్తాను, నేను చేస్తున్నాను అన్నయ్య. అన్నయ్య శైలేష్ ఏమో బ్యాట్ పట్టుకున్నాడు అన్నయ్య, మౌర్య ఏమో బాల్ వేసాడు అన్నయ్య. ఆగాగు, ఎవరిదైనా బుర్ర పగలు కొట్టిస్తారేంటి? నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి, నాకు అసలుకే భయం. కాదన్నయ్య ఆగు అన్నయ్య, నేను మంచి ఫ్లోలో ఉన్నాను అన్నయ్య, ఆగు చెప్తాను కదా అన్నయ్య. మౌర్య బాల్ వేసాడు అన్నయ్య, మౌర్య బాల్ బౌన్స్ అయ్యి శైలేష్ బ్యాట్కి వెళ్ళింది అన్నయ్య. శైలేష్ బ్యాట్కి బాల్ తగిలి వెళ్ళింది. చెప్పు చెప్పు చెప్పు. ఆగన్నయ్య, బేసిక్ సెన్స్ ఉన్నది మీకు. చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. పాపం చూడు మన ఆడియన్స్ ఎంత ఫీల్ అవుతున్నారో. అయిపోయిందా? మీ గొడవ అయిపోయిందా? చెప్పే బాబు, క్యూరియాసిటీ చచ్చిపోతున్నాను. చెప్తాను. వెళ్ళింది. ఆ పక్క రోడ్ నుంచి అంకుల్ నడుచుకొని వస్తారు, మంచి గుండు కొట్టించుకొని ఉన్నారు. ఆ బాల్ వెళ్ళింది. ఆ అంకుల్ గుండె మీద దబేల్మని పడింది. సాయిరామ్. హే నమస్తే. నేను ఏదో అనుకున్నాను కానీ మీరెవరో నేనెవరో. ఓకే బాయ్, గుడ్ బై. వద్దమ్మా, వద్దు. వద్దొద్దు, నన్ను కాపాడండి. అన్యా వెళ్ళొద్దన్యా, నువ్వు మా లీడర్ కదా అన్యా. ప్లీజ్ వద్దే, మీ లీడర్షిప్ నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను. నన్ను వద్దు. అలాంటివైతన్యా మనం ఒక ప్లేస్ గ్రౌండ్ నీట్గా ఉన్న గ్రౌండ్ అని ఫిక్స్ చేస్తున్నాం, కొని ఎత్తుక్కుందాం అన్యా. సరే, మీరు చెప్పింది ఎప్పుడైనా వద్దన్నాను. సరే అయితే పదండి, గ్రౌండ్ ఎత్తుక్కుందాం. నాతో వచ్చేదెవరు? నేను రానన్యా. మళ్ళీ ఏమైంది? నా దగ్గర సైకిల్ లేదన్యా, నేను రాను. సరే అయితే నువ్వు నా సైకిల్ ఎక్కే, మౌర్య నువ్వు ఇంకో సైకిల్ ఎక్కి. ఇప్పుడు చెప్పండ్రా నాతో వచ్చేదెవరు? పదండ్రా, జై మహిష్మతి. ఈ గ్రౌండ్ ఎవరు చూపించారో ఫస్ట్ అని రమ్మనండి. అన్యా ఏదన్నా ప్రాబ్లమా? ఎవర్రా నువ్వు? ఎంత టాలెంటెడ్గా ఉన్నావు. యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, యూనో. అరే మనిషి అన్నాడు, ఇక్కడ ఎవడైనా ఆడతారా? పాములు ఆడుకుంటాయి కానీ. చూసావు ఎంత గడ్డి ఉందా? ఎవరినైనా ఏదైనా అయితే నా మీదకి తోసేద్దాం అనుకుంటున్నా. అదే కదా నీ ప్లాన్? వెళ్ళే పద, ఇంకో గ్రౌండ్ ఎత్తుక్కుందాం. బాగా చేస్తున్నాడు, దొరుకుతాడు ఒకరోజు. ఈ గ్రౌండ్ అయితే బాగుందిరా, పదండి వెళ్ళి చూద్దాం. ఇందాక నేను చూపించింది బాగోలేదు కదా, ఇది అలాగుంటుందో చూస్తా. ఇప్పుడు ఈడుకుంది ఇంకా ఏంటది ఇలాగుంది? ఆడుకోవటానికా? వాడిని పిలవండి రా.
ఎలాగుంది ప్లేస్ మన సెలక్షన్ మరి ఏమనుకోకే. ఇది అసలు ప్లేసేనా? ఆడుకున్న ప్లేసా, పాములు వెళ్ళే ఫారెస్టా? అయితే ఇప్పుడు ఏమంటావు, ప్లేస్ బాగాలేదు అంతే కదా? అంతే, పద చూపించావులే. బాగానే. అరే మనం ఇంతలా ఎతికాం, ఆ దేవుడికి మన మీద ఇష్టం లేదనుకుంటా. ఒక్క గ్రౌండ్ కూడా దొరకలేదు మనకి. ఒక్క గ్రౌండ్ లేదు మన దగ్గర. తప్పు, మీరు గ్రౌండ్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను సొసైటీ గురించి ఆలోచిస్తున్నాను. సొసైటీలో నేను టూ థింగ్స్ అబ్జర్వ్ చేశాను. ఒకటి, మనకి గ్రౌండ్ ఉంది కానీ అది కొంచెం గ్రాసీగా, క్లీన్గా లేదు, డర్టీగా ఉంది. దానివల్ల మనకి డిసీజెస్ వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం హైజీన్గా ఉండాలి. ఇది కొంచెం అన్క్లీన్గా ఉండడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనం రేపటి నుంచి స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేద్దాం. రేపు మనం అందరం. అని స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? స్వచ్ఛ భారత్ అంటే ఏం లేదురా, మన ఇండియా చాలా ఫీల్డ్స్లో బాగా ఉంది కానీ క్లీన్లీనెస్లో మాత్రం కొంచెం బ్యాక్వర్డ్స్లో ఉంది. అందుకే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 2, 2014 ఈ మిషన్ని స్టార్ట్ చేసింది. ఈ మిషన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అదేంటంటే కొన్ని స్లమ్ ఏరియాని మార్చింది. ఇండియా మొత్తాన్ని క్లీన్గా ఉంచాలనే మోటోతో ఈ మిషన్ని స్టార్ట్ చేశారు. ఈ మిషన్ స్టార్ట్ చేయకముందు ఇండియాలో కొన్ని ఏరియాస్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగోకపోవడం, కొంతమంది అన్హైజిక్గా ఉండడం, డిసీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూతో సఫర్ అవ్వడం, అది అయిపోయాక చనిపోవడం, ఇదంతా గవర్నమెంట్ చూసి ఈ స్టెప్ తీసుకున్నా. ఎవరు స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేశారు? చెప్పాను కదరా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. అదే ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సార్ నరేంద్ర మోడీ. మరి ఆయనే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్యా, మన ఇండియాలోని టాప్ 3 క్లీనెస్ట్ స్టేట్స్ ఏంటన్యా? ఇండియాలో క్లీనెస్ట్ టాప్ 3 స్టేట్స్ ఉన్నాయిరా. ఉత్తరప్రదేశ్, ఇందోరు, ఇంకా మహారాష్ట్ర. అంతే కదా, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్యా, ఇది మొత్తం కాదు కానీ రేపటి నుంచి స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేద్దామన్నావు కదా, ఎలాగా? రేపు పొద్దున్నే రండి అందరూ. వస్తే గ్రౌండ్ దగ్గరికి వస్తే చెప్పేస్తా. ఏంటన్నా ఈ గ్రౌండ్ మొత్తం ఇంత చండాలంగా ఉంది? అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ మనకు గ్రౌండ్ క్లీన్ చేసుకుంటే అప్పుడు మనకు ఆడుకోవడానికి బాగుంటుంది. సరే అన్నయ్య. అయితే పదండి క్లీన్ చేద్దాం. కర్రలు, చీపుర్లు ఏం దొరుకుతాయి తెచ్చుకోండి. నిన్న చెప్పాను కదా మాస్క్ తెచ్చుకోమని, అందరూ తెచ్చుకున్నారా? మా అందరికీ బాగానే చెప్పావు కానీ నువ్వు ముందు మాస్క్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. పదండి స్టార్ట్ చేద్దాం.
సరే అందరూ చేసిన చాలు ఇట్రండి. అంతా క్లీన్ చేసాంలే కానీ అక్కడ చేతిలో ఉన్న చెత్త అంతా అక్కడ పడేసి రండి. చాలు. ఈరోజు చాలా బాగా చేశారుగా. ఇంకా ఇంటికి వెళ్ళి రేపు వచ్చి మన కాలనీ అవేర్నెస్ ర్యాలీ చేద్దాంరా. నేను ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాను, ఆయన మనకు హెల్ప్ చేస్తారు. ఆయన ఎంతో మంచివాడు, ఇలాంటి విషయాల్లో ఆయన ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకు రేపు అందరూ టైంకి వచ్చేయండి. సరే ఇంకా చాలా వెళ్ళిపోయింది.